హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం హెల్దీ రెసిపీ అల్లం మిరియాల రసం. రసం ఎలా చేసుకుంటారో, రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. అల్లం మిరియాల రసం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇంచుల అల్లం, 5-6 ఎల్లిపాయలు, 15-20 మిరియాలు, దాని తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పక్కాగా దంచుకోండి. రసం చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 1.5 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, దాని తర్వాత కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. కాసేపటి వరకు వేగిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోండి. ఎండుమిర్చి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత రసం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకోండి. నేను 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు తగినంత వేసుకోండి. 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని పోసుకోండి. ఇప్పటి వరకు వేసుకున్నవన్నీ రసంలో కలిసేలాగా కాసేపటి వరకు కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు రసాన్ని మరగనివ్వాలి. కాసేపటి వరకు మరిగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్రని వేసుకోండి. కాసేపటి వరకు మరిగిన తర్వాత ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. హెల్దీ అల్లం మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ రసానికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూశారు కదా, తక్కువ టైంలో ఈజీగా హెల్దీ రెసిపీ అల్లం మిరియాల రసం ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.